గైస్ ఈ వీడియో వచ్చేసి కేవలం 6,500 రూపాయలకి కొన్న ఒక మొబైల్ నుంచి ఫ్రంట్ క్యామ్ నుంచి రికార్డ్ చేస్తున్నమాట. ఇది 1080p 30fps మనకైతే వీడియో అయితే రికార్డ్ చేయగలదన్నమాట. సో ఆ బడ్జెట్లో వచ్చే ఫోన్స్ అన్ని కూడా 720p అంటే లో క్వాలిటీ వీడియో ఉంటుంది, బట్ ఇది మాత్రం మనకి హై రెజల్యూషన్ వీడియోని సపోర్ట్ చేస్తుంది. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయండి. సో ఆ మొబైల్ ఏంటి, ఎంత పర్చేస్, ఎలా పర్చేస్ చేస్తాను, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని యొక్క ఇప్పుడు కొనొచ్చో లేదో కూడా రివ్యూ కూడా ఇస్తాను. మరి ఇంకేమాత్రం లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళా వచ్చేయండి. చూసారు కదా, సో ట్రైలర్లో ఏంటి ఎంత బిల్డప్ ఇస్తున్నాడు అనుకుంటున్నారా గైస్? సీరియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అండర్ రేటెడ్ మొబైల్. నేను ఈ మధ్యకాలంలో ఒక 2-3 ఇయర్స్లో 10,000 బిలో 7,000 బిలో ఒక మొబైల్ కూడా కొనలేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్ కూడా చాలా పూర్ స్పెక్స్ వస్తున్నాయి. బట్ నాకు రీసెంట్గా అయితే ఈ పోకో M5 అనే మొబైల్ అయితే మాత్రం నాకు బాగా ఇంప్రెస్ చేసింది. 6,500కి నేనైతే పర్చేస్ చేయడం జరిగింది, ముందే చెప్పేస్తున్నాను. సో ఏంటి ఎలా అంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అందులో ఉండండి. ఇట్లాంటి బంపర్ లూట్స్ హానర్ 90 వచ్చినప్పుడు కూడా మనం లూట్ పోస్ట్ చేసాం, అలాగే దీన్ని కూడా పోస్ట్ చేసి చాలామంది పర్చేస్ చేశారనమాట. టెలిగ్రామ్ ఛానల్లో ఉండండి. సో మీకైతే మంచి మంచి లూట్స్ అయితే అందిస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, లేదా QR కూడా ఇక్కడ పెడతాను. ఏ విధంగా అయినా సరే మీరు టెలిగ్రామ్ ఛానల్ ఉండడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీని విషయానికి వస్తే, సో దీని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే స్ట్రైట్ టు పాయింట్ అయితే మాత్రం, సో నేను కొన్న ప్రైజు 6,500. సో ఇది ఎందుకు కొన్నాను అనే దాని గురించి మాట్లాడితే, సో ఫస్ట్ మనకి బడ్జెట్లో వచ్చేటివన్నీ కూడా 4G మొబైల్స్, ఆల్మోస్ట్ 6,000-7,000 బిలో అంతా 4G మొబైల్స్ వస్తున్నాయి. సో పోకోని C15, ఇంకొకటి రియల్మీ 13C అని ఇట్లాంటివి మొత్తం కూడా రెడ్మీ 13C ఇట్లాంటివి కూడా మనకి 7,000-8,000 వరకు కూడా 4G మొబైల్స్ వస్తున్నాయి. ఇన్ఫినిక్స్ నుంచి కానీ టెక్నో నుంచి కానీ అన్నీ కూడా మనకి HD+ రెజల్యూషన్తో పూర్ క్వాలిటీ డిస్ప్లేస్ అయితే వస్తాయి. బట్ ఇది మీకు ఫుల్ HD+ 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అండ్ మనకి మంచి క్వాలిటీ డిస్ప్లే, టీవీ రిఫైన్స్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ నాకు దీనిలో ఇంప్రెస్ చేసిన పాయింట్ అయితే అదనమాట. ఇక రెండో పాయింట్ వచ్చేసి, ఆ బడ్జెట్లో వచ్చే కెమెరాస్ అన్ని కూడా చాలా డల్గా ఉంటాయి. సో ఎంత డల్గా ఉన్నాయంటే మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తాం. బట్ దీంట్లో మనకి 50MP f1.8 GN1 సెన్సార్, సామ్సంగ్ సెన్సార్ బ్యాక్ సైడ్ రావడం జరుగుతుంది. మంచి క్వాలిటీ ఇమేజెస్, మంచి క్వాలిటీ వీడియోస్ అయితే దీంతో మీరు ఇప్పటికే స్టిల్ షూట్ చేసుకోవచ్చు 1080p 30 secondsలో. నేను లాస్ట్లో అయితే మీకు ఫుటేజ్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. 6,500 దీని కెమెరా మాత్రం 10 out of 10 అయితే ఇస్తాను. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా 8MP అయినప్పుడు కూడా మనకి 1080p 30fps మంచి వీడియో షూట్ చేసుకోవచ్చు, మంచి క్లిక్స్ కూడా తీసుకోవచ్చు. ఫొటోస్లో కూడా ఇది నాకు చాలా అమేజింగ్ అనిపించింది. అది ఇంకొక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అంటే ఇలా మనకి ఈ బడ్జెట్లో 3.5mm జాక్ వస్తుంది, IR బ్లాస్టర్ వస్తుంది, అలాగే మనకి Type-C పోర్ట్ వస్తుంది, 22.5 watt ఛార్జర్ బాక్స్లో అయితే వస్తుంది. ఇది 18 watt ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 5000 mAh బ్యాటరీ వస్తుంది. సో ఈ స్పెక్స్ అన్నీ కూడా మనకి సో ఎలా అనిపిస్తున్నాయంటే, ఒక 10,000 ప్రైస్ బ్రాకెట్ పెట్టినా కూడా ఈరోజు మనకి స్పెక్స్ వస్తున్నాయంటే 10 watt ఫాస్ట్ ఛార్జింగ్, అంటే 10 watt నార్మల్ ఛార్జర్తో ఫోన్ స్టిల్ ఇప్పటికీ ఆ బడ్జెట్లో వస్తున్నాయి. సో ఆ స్పెక్స్ పరంగా నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ ఫోను బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి లెదర్ ఫినిష్తో మనకి బ్యాక్ అయితే రావడం డిఫరెంట్గా ఉంటుంది. కెమెరా మాడ్యూల్ కానీ లెదర్ ఫినిష్ కానీ, సో ఈ బ్లాక్ కలర్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. సో మంచి ఫీల్ ఉంది, ప్రీమియం ఫీల్ అయితే ఉంది చేతిలో పట్టుకుంటే. సో ఇది మనకు 10,000 ఫోన్ కన్నా కూడా ఇంకొంచెం 12,000 ఫోన్ 13 పెట్టిన ఫోన్ లాగా అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఇది మధ్యలో ఇది ఎంత బిల్డ్ క్వాలిటీ అనేది నేను సూపర్ స్ట్రాంగ్ అని చెప్పాను కానీ, బట్ ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. సో మన పెద్దవాళ్ళకి ఈ ఫోన్ గిఫ్ట్ ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అండ్ ఇంక దీంట్లో బ్యాటరీ బ్యాకప్ అయితే మాత్రం 2 good బ్యాటరీ బ్యాకప్ అని చెప్పొచ్చు. దగ్గర మనకి 1 day అయితే లాస్ట్ అవుతుంది, నో ఇష్యూస్ ఎట్ ఆల్. అండ్ దీంట్లో ఫుల్ HD+ డిస్ప్లే ఇవ్వడం వల్ల, సో మనం దీంట్లో మా అమెజాన్ ప్రైమ్ వీటిల్లో వైడ్ వన్ సపోర్ట్ వస్తుంది కాబట్టి ఫుల్ HD క్లారిటీతో దీంతో వీడియోస్ చూసుకోవచ్చు. అనదర్ బిగ్గెస్ట్ బంప్ అని చెప్పొచ్చు. సో డిస్ప్లే అయితే నాకు 6,500కి 10 out of 10 ఇస్తాను. చాలా బాగుంది డిస్ప్లే, మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే వాడానమాట. ఇవన్నీ కూడా దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పెక్స్ అనిపించాయి. సో దీంట్లో కాన్ అని చెప్పుకోవాల్సి వస్తే, సో కాన్ అని అనడం కన్నా కూడా ముందు దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసి MediaTek Helio G99 ప్రాసెసర్ వచ్చేసి ఒకప్పుడు ఇది గేమింగ్ ప్రాసెసర్. ఎందుకంటే మనకి 15,000 బడ్జెట్లో కూడా ఫోన్స్ దీంతో తీసుకొచ్చారనమాట. గేమింగ్ ప్రాసెసర్ 2.2 GHz దగ్గర ఒకటి ARM Cortex A72 కోర్స్ అయితే ఉంటాయి, పవర్ఫుల్ కోర్స్ అయితే ఉంటాయి. 6nm మీద బిల్డ్ అయింది, కొంచెం హీటింగ్ ఇష్యూస్ దీంట్లో తక్కువ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు కూడా దీంట్లో మీరు మంచి గేమ్స్, యావరేజ్ గేమ్స్ అన్నీ కూడా మంచిగా అయితే ప్లే చేసుకోవచ్చు. డే టు డే టాస్క్లో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలా మంచి ప్రాసెసరు, సూపర్ గుడ్ ప్రాసెసర్ అని చెప్తున్నాను. మనకి అసలు 10,000లో కూడా ఈ ప్రాసెసర్ ఇప్పుడు ఎవరు పెద్దగా తీసుకురావట్లేదు. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక చిన్న కాన్ అని చెప్పాను, ఇదైతే 4G మొబైల్. సో మనం పెట్టే 6,500కి అక్కడ 5G మొబైల్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు, అక్కడ 4G మొబైల్స్ ఉన్నాయి. అన్నీ కూడా మనకి MediaTek Helio G35, P22 లేదా మనకి యూనిసాక్ T1610 ప్రాసెసర్స్. ఇవన్నీ కూడా చాలా వీక్ ప్రాసెసర్స్. డే టు డే టాస్క్లు కూడా మీరు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేయలేరు. దీంట్లో ఎక్కడలాగా ల్యాగ్ ఫ్రీ ఆపరేషన్ అయితే ఉంటుందన్నమాట. వాటితో కంపేర్ చేస్తే వే బెటర్ అని చెప్పవచ్చు. ఒక 3-4 times వాటికంటే ఇది బెటర్ అనమాట. సో ఇవన్నీ నాకు బాగా నచ్చి నేను ఇది కొనడం అయితే జరిగింది. ఇది నాకు సెకండ్ హ్యాండ్ మొబైల్ కింద ఉంటుంది అనేది తీసుకున్నాను. సో మొబైల్ చేతికి వచ్చాక
ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా బాగా అనిపించింది అండ్ అమేజింగ్. ఈ 2 డేస్లో అయితే నేను దీంతో మంచి ఎక్స్పీరియన్సెస్ తీసుకున్నాను. నిజంగా ఒక 6500 నాకు ఇలాంటి మొబైల్ చేతికి వస్తుందంటే ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. సో ఇదనమాట దీని విషయం. అయితే నేను లాస్ట్లో కొంచెం వీడియో ఫుటేజ్ యాడ్ చేస్తాను, ఫొటోస్ వీడియోస్, దాన్ని బట్టి మీరు దీని క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేసుకోవచ్చు. సో మీరైతే టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నది ఇట్లాంటి మంచి మంచి లూట్ డీల్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాను. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తూ ఉండండి, యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్. ఇది వచ్చేసి మనకి కేవలం 6500 రూపాయలు కన్నా పోకో M5 నుంచి వచ్చిన బ్యాక్ కెమెరా ఫుటేజ్ 1080p 30fps సపోర్ట్ చేస్తుంది. ఈ 1080p 30fps కూడా మనకి లిటిల్ బిట్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో మనకి ఆ బడ్జెట్లో వచ్చే ఫోన్స్ అన్నీ కూడా 720p ఆ 1080p సపోర్ట్ చేస్తాయి. బట్ వీడియో క్వాలిటీ అయితే ఏమాత్రం బాగోదు. దీంట్లో మనకి 50MP GN1 సెన్సార్, సామ్సంగ్ సెన్సార్ వస్తుంది. దీంట్లో 50MP ఫోటోస్ కూడా చాలా బాగా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. అసలు నేను కెమెరా ఈ విధంగా ఉంటుందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్లీ ఫెంటాస్టిక్ క్యామ్. 6500 దగ్గర మాత్రం సూపర్ క్యామ్ అని చెప్పొచ్చు. సో మనం ఫ్రంట్ కెమెరా ఫుటేజ్ చేద్దాం. అలా గైస్ ఇది మనం కేవలం 6500 రూపాయలకు కొన్న పోకో F5 ఫ్రంట్ కెమెరా ఫుటేజ్ అనమాట. 8MP కెమెరా వస్తుంది. ఇది మనకి 1080p 30fps వరకు సపోర్ట్ చేస్తుంది. సో వీడియో క్వాలిటీ అలా ఉందో చెక్ చేయండి. యాక్చువల్లీ మనకి ఆ బడ్జెట్లో జస్ట్ 720p సపోర్ట్ చేస్తే 6000 బడ్జెట్లో. అండ్ ఇది మనకి ఫుల్ హెచ్డి ప్లస్ 90Hz డిస్ప్లేతో కూడా రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి చూడొచ్చు మనకి కలర్స్ ఏ విధంగా తీసుకుంటుందో. కేవలం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా 1080p వరకే సపోర్ట్ చేస్తుంది. సో 1080p సపోర్ట్ చేసినప్పుడు కూడా వీడియో ఎస్పెషల్లీ ఫ్రంట్ కెమెరా అయితే మాత్రం స్టెబిలైజ్డ్ ఫుటేజ్ అండ్ దట్టు మనకి మంచి క్వాలిటీ వీడియో అయితే రికార్డ్ అయితే అవుతుందన్నమాట. గైస్ ఇది పోకో M5లో 1080p 30fpsలో బ్యాక్ కెమెరా రికార్డ్ చేసే వీడియో అనమాట. చెక్ చేసుకోవచ్చు వీడియో క్లారిటీ ఎలా ఉందో. లిటిల్ బిట్ స్టెబిలైజ్డ్ ఫుటేజ్ అయితే ఉంది. టూ మచ్ స్టెబిలైజేషన్ అయితే ఈఎస్ అయితే అంత పర్ఫెక్ట్గా లేదు. బట్ 1080p 30fps అయితే ఈ విధంగా అయితే క్వాలిటీ వస్తుంది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ 1080p 30fps వరకు అయితే వీడియోని మనం రికార్డ్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి జడ్జ్ చేయండి.